హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిందూజా డైరీస్. ఇది డే 2 ఇన్ బెంగళూరు అండ్ దట్ టు లాస్ట్ డే అనమాట. బెంగళూరులో ఇదే లాస్ట్ డే. ఈవినింగ్ 8కి వచ్చేసరికి మా బస్సు ఉందన్నమాట. మేమైతే రిటర్న్ టు విజయవాడ అయితే వెళ్ళిపోతున్నాం. బెంగళూరులో లాస్ట్ డే మేము ఏం చూసామో ఆ ప్లేసెస్ మీకైతే చూపిస్తాను. ఏ ప్లేస్కి వెళ్ళాలో డిసైడ్ చేసుకోవడానికే మాకు నైట్ నుంచి మార్నింగ్ 11:30 దాకా పట్టిందనమాట. మేము బయలుదేరేసరికి 12 అయింది. ఆ ప్లేస్కి రీచ్ అయ్యేసరికి ఇంకా 1:30 to 1:45 అయ్యింది. టైం అయితే చాలా లిమిట్గా ఉందన్నమాట. మళ్ళీ రిటర్న్ జర్నీ వచ్చేసరికి ఒక 2 hours అయినా ఉంటుంది. బెంగళూరు ట్రాఫిక్ గురించి తెలియదేముంది, ఎప్పుడు ఎలా ఉంటుందో. మనం రిటర్న్ అనుకున్న టైంకి అనుకున్న డెస్టినేషన్కి రీచ్ అవ్వాలంటే కొంచెం ఎర్లీగానే బయలుదేరవాలి. అందుకని మేమైతే లంచ్ కూడా ముఖ్యం కాదు బిగులు అనుకుంటూ జస్ట్ అలా స్నాక్స్ టచ్ చేసి పిల్లలకు కావాల్సింది ఫస్ట్ అయితే ఎంటర్ అవ్వగానే ఇక్కడ బాగా హీట్గా ఉంది, క్యాప్స్ అయితే అడిగారు. క్యాప్స్ కొనిపెట్టేసి వాళ్ళకి కావాల్సిన స్నాక్స్, ఇంకా ఎక్కడికైనా వచ్చినప్పుడు హెల్త్ అదంతా పక్కన పెట్టి వాళ్ళకి కావాల్సిన స్నాక్స్ పెట్టామనుకోండి, వాళ్ళు మనల్ని ఇరిటేట్ చేయకుండా మనల్ని చూడనిస్తారు. ఫైనల్గా ఇక్కడైతే మేము బన్నేరుగట్ట బయోలాజికల్ పార్క్ అయితే రీచ్ అయిపోయాం. అసలు నాకైతే ఎంత బాగా నచ్చిందో తెలుసా. ఇంకా టైం ఉండాలే కానీ జూ కూడా చూసేయచ్చు. మేమైతే ఫస్ట్ ఎంచుకున్నాము సఫారీకి వెళ్దామని. ఇక్కడైతే జూకి సఫారీకి వేరు కౌంటర్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకి సఫారీలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఒకటి ఏసీ బస్ ఉంది, నాన్ ఏసీ బస్ ఉంది, జీప్ సఫారీ ఉంది, నాన్ ఏసీ జీప్ సఫారీ ఉంది. ఇలాగా వేరియస్ టైప్స్ ఉన్నాయి. మేమైతే ఏసీ బస్ సఫారీ అయితే చూస్ చేసుకుందాం. దాంతోపాటు బటర్ఫ్లై పార్క్ కూడా ఉందన్నమాట. మాకు ఇక్కడికి రీచ్ అవ్వటానికి 2 hours పట్టింది కదా, మాకు పెద్ద టైం లేదని చెప్పి బటర్ఫ్లై పార్క్ కూడా వెళ్ళటానికి కుదరలేదు లాస్ట్ మినిట్లో. నాకైతే జూ చూడాలని ఎంతో పీకేసింది, కానీ తప్పదు కదా, మనం రిటర్న్ అవ్వాలంటే టైంకి వెళ్ళాల్సిందే. ఇంకోండి ఏసీ బస్ వెయిటింగ్ హాల్స్ అనమాట ఇవన్నీ. ప్రతి 15 minutesకి అయితే ఒక బస్సు అయితే ఉంటుందంట ఏసీ బస్సు. నాన్ ఏసీ బస్సు అయితే చాలా టైం పడుతుందన్నారు. అందుకని ఏసీ బస్సు, బయట ఎండ కూడా ఎక్కువగా ఉందని ఇవన్నీ వెయిటింగ్ హాల్స్ అనమాట. ఒక హాల్ ఫిల్ అయిన తర్వాత వాళ్ళని ఎక్కించిన తర్వాత అలా షిఫ్ట్ చేస్తూ ఉంటారనమాట. ఇంకోండి మేమైతే ఫైనల్ హాల్కి అయితే వచ్చేసాము. మాకన్నా ముందు బ్యాచ్ వాళ్ళని ఎక్కిచ్చేస్తున్నారు, వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ మేమైతే ఈగర్లీ ఎగ్జైటింగ్గా ఉన్నాం అనమాట. ఇక్కడ మా పిల్లలు ఉన్నారు కదా, మాకు టైంపాస్కి పెద్ద వెయిటింగ్ కూడా ఏం చేయలేదండి. బేర్లీ 20 minutes అయితే పట్టింది టికెట్ తీసుకున్న తర్వాత. ఈలోపు మా పిల్లల్ని మేనేజ్ చేస్తూ మేము పిక్స్ తీసుకుంటూ సరదాగా చిట్-చాట్ చేస్తూ ఉన్నాం అనమాట. ఎందుకంటే మా అన్నయ్య, మా వదిన అందరం మీట్ అయ్యాము. సరదాగా ఆ కబుర్లు ఈ కబుర్లు ఈ విశేషాలు మాట్లాడుకునేసరికి మా ఏసీ బస్ అయితే వచ్చేసింది. నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఫస్ట్ అయితే మా అందరికన్నా పిల్లలు చాలా ఎగ్జైటెడ్గా ఉంటారు కదా, సఫారీ అన్న జూ అన్న. మెయిన్లీ వాళ్ళ కోసమే మనం వెళ్తాం కూడా. ఫస్ట్ అయితే వాళ్ళని ఎక్కిచ్చేసి వాళ్ళకి కావాల్సిన ప్లేసెస్లో వాళ్ళకి ఎక్కడైతే కంఫర్టబుల్గా కూర్చోగలరో ఆ ప్లేసెస్లో అయితే కూర్చోపెట్టేసి మిగిలిన ప్లేసెస్లో మేమైతే కూర్చున్నాం అనమాట. మా బస్సు అయితే స్టార్ట్ అయిపోతుంది. వీఆర్ రెడీ. మా అబ్బాయికి ఈలోపు అయితే క్యాప్ అయితే అద్దం వచ్చేసింది అనమాట. నాకైతే ఇచ్చేసాడు. నేను పెట్టుకుంటుంటే వాడు ఆనందంగా ఫీల్ అవుతున్నాడు అనమాట, వాడి క్యాప్ నేను పెట్టుకున్నందుకు. ఇంకా మా సఫారీ అయితే స్టార్ట్ అయిపోయింది. లెట్స్ గో. సఫారీ అంటే మనం బోన్లో ఉన్నట్టు బస్సులో ఉంటాం, యానిమల్స్ ఏమో ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి వాటి ప్లేసెస్లో, వాటి అడ్డాలోకి మనం వెళ్తున్నట్టే. జూ అంటే మన అడ్డాలోకి వాటిని బోన్లో పెట్టి తీసుకురావటం. సఫారీ చాలా థ్రిల్లింగ్గా కూడా ఉంటుంది. ఫస్ట్ అయితే మేము ఎలిఫెంట్స్ని, క్రొకోడైల్స్ని అండ్ డీర్స్ని చూసామన్నమాట. ఇక్కడైతే క్రొకోడైల్స్ నాకు కనపడలా, ఎక్కడ ఓ తెగెతికేసుకుంటున్నాను. తీరా చూస్తే ఇలా గట్టు మీద లైన్గా పడుకొని ఉన్నాయి, చాలా ఆ గ్రాస్లో కలిసిపోయి ఉన్నాయి అనమాట, ఎండుటాకుల్లో. అందుకని నేను ఫైండ్ అవుట్ చేయడం కష్టమైంది. ఈ బస్ కన్నా జీప్ అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేసేదాన్నేమో అనిపించింది, ఎందుకంటే ఎక్కువసేపు ఆపట్లేదు. జీప్ అనుకోండి మనం వరకు పర్సనల్ వర్క్ ఉంటాం కదా, కొంచెం ఆపడానికైనా ఎంజాయ్ చేయడానికైనా ఇంకా బాగుండేది. అయినా ఏసీ బస్ కూడా ఏం బ్యాడ్ ఏం కాదు, బాగానే ఆపారు. ప్లస్ 10 మందితో వెళ్తున్నప్పుడు మనం కూడా వాళ్ళు చెప్పినట్టు కోఆపరేట్ చేయాలి కదా. డీస్ అయితే
చాలా నెంబర్ ఆఫ్ డీర్స్ అయితే ఉన్నాయి. మా సరదాగా కామెంట్ చేస్తున్నాం కూడా, ఏంటి డీర్ సఫారీకి తీసుకెళ్లారా, ఇదైతే మా తిరుపతి దగ్గర తిరుపతి కొండ ఎక్కేటప్పుడు కూడా ఉంటాయి, దీనికోసం సపరేట్గా సఫారీకి తీసుకురావాలని సరదాగా కామెంట్ కూడా చేసుకుంటున్నాం అనమాట. రియల్గా సఫారీ అనేది గుడ్ ఎక్స్పీరియన్సే. డీర్స్తో పాటు ఇంకేయో యానిమల్స్ ఉన్నాయి, అయ్యేమో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఏమి ఎక్స్ప్లెయిన్ చేయడం అలాంటిది ఏమీ లేదనమాట. కొంచెం వీడియో తీయడం కూడా కొంచెం టఫ్గా ఉన్నా కానీ సాహసం చేసి మరి వీడియో అయితే తీసాను నాకు వచ్చినంత వరకు. ఎంత బాగా టర్న్అవుట్ అయ్యాయి అనేది మాత్రం మీరే చెప్పాలి. తర్వాత అయితే ఇంకో జోన్లోకి అయితే వెళ్తున్నాం అనమాట. దానికి ఇలాగా ఫెన్చింగ్ అండ్ కరెంట్ వైర్లతో మొత్తం ఐరన్ గేట్స్తో ఉంది. బస్ ఎంటర్ అయిన తర్వాత ఒక గేట్ క్లోజ్ అయిన తర్వాత మన ముందున్న గేట్ ఓపెన్ అవుతుంది, అప్పుడు మనం దాంట్లోకి ఎంటర్ అవుతాం అనమాట. అలా కొన్ని స్పీషియస్ని అలాగా దానికి సెగ్రిగేట్ చేసి పెట్టారనమాట. లెపర్డ్స్ అన్నీ ఒక జోన్లో ఉన్నాయి. ఆ తర్వాత ఇంకో జోన్లోకి వెళ్ళేసరికి లయన్స్ అండ్ ఇంకో జోన్లోకి వెళ్ళేసరికి టైగర్స్ అలాగా వ్యారీ అవుతూ ఉన్నాయి అన్నమాట. ఇదైతే గుడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇంకోండి చూసారా, ఇలాగా గేట్స్ ఉన్నాయి. బ్యాక్ ఉన్న గేట్ క్లోజ్ అయిన తర్వాతే ఫ్రంట్ ఉన్న గేట్ అయితే ఓపెన్ చేస్తారు. నెక్స్ట్ ఏ యానిమల్ చూస్తామనే థ్రిల్ కూడా మనకి బాగా ఉంటుంది అనమాట. ఫైనల్లీ మేము జాంబవంతుడిని అయితే చూసేసాం. రియల్గా జాంబవంతుడు అంటే ఏంటో అనుకుంటున్నారా? జాంబవంతుడు అంటే ఏం లేదండి, బియర్ అన్నమాట, ఎలుకబంటి. అక్కడ ఒక బియర్ పడుకుంది, ఇంకా చాలా ఉన్నాయి. ఒకటైతే బస్ ఎక్కేయడానికి ట్రై చేస్తుంది అనమాట. బస్ లాక్ లేకపోతే బస్ ఎక్కేయడానికి. రియల్లీ అదైతే అసలు షూట్ చేసేలోపు వెళ్ళిపోయింది. బస్ అయితే ఇక్కడ కొంచెం ఎక్కువసేపు ఆపారు, ఎందుకంటే అంగోండి ఆ ముందున్న బస్ ఎక్కడానికి ట్రై చేసింది, ఆ తర్వాత ఇట్లా వస్తుందన్నమాట. వీడియో తీసేలోపు వెళ్ళిపోయింది అదైతే. ఇంకోండి దీని కిందే చూపిస్తాను మీకు, చూసారా, అది బస్ ఎక్కడానికి ట్రై చేసి వెళ్ళిపోయింది అనమాట. రియల్లీ ఇట్స్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. నాకైతే బియర్స్ని నేను రియల్గా చూడటం ఇదే. ఎప్పుడైనా లాస్ట్ నా చిన్నప్పుడైతే నెహ్రూ జూలాజికల్ పార్క్ అయితే వెళ్ళాను. అక్కడ కొంచెం టైగర్ని లయన్ అయితే చూశాను, కానీ బియర్ చూశాను లేదో గుర్తు కూడా లేదు. ఇదే ఫస్ట్ టైం నాకు తెలిసినంత వరకు. ఇంకో జోన్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. కొన్ని చోట్ల అయితే ఇలాగే బార్ గేట్లు 2 times క్రాస్ చేసిన తర్వాత అయితే వచ్చాయన్నమాట యానిమల్స్ దగ్గరికి. ఇంకోండి ఆ గేట్ ఓపెన్ అయిన తర్వాత మన బస్సు అయితే లోపలికి వెళ్తుంది. తర్వాత గేట్ ఓపెన్ అయిన గేట్ని క్లోజ్ చేస్తారు. ఆ తర్వాత మన ఫ్రంట్ ఉన్న గేట్ని ఓపెన్ చేస్తారనమాట. రియల్గా ఈ వైల్డ్ యానిమల్స్ని మెయింటైన్ చేస్తూ ఉన్న స్టాఫ్ కూడా చాలా గ్రేట్ అనిపించింది నాకైతే. దానికి సపరేట్ ఎడ్యుకేషన్ అండ్ కోర్స్ ఉంటుందని నేను విన్నాను. అది ఎంతవరకు కరెక్టో దాని గురించి డీటెయిల్గా డెప్త్గా అయితే నాకు అంత ఐడియా లేదనమాట. ఇప్పుడు ఏ యానిమల్ని చూస్తాము ఏంటనే ఎగ్జైట్మెంట్ అయితే మామూలుగా లేదనమాట. ఇప్పుడు చూడబోయే యానిమల్ ఏంటంటే నథింగ్ బట్ లెపర్డ్ అనమాట. అంగొండి అక్కడ రాక్ మీద కూర్చొని ఉండి, అక్కడ క్లారిటీగా లేదు కదా, ఇక్కడ చూసారా చాలా లెపర్డ్స్ ఉన్నాయి. ఇంకొండి బయట అయితే ఒక లెపర్డ్ ఉంది, లోపల అయితే బేబీ లెపర్డ్స్ అయితే ఉన్నాయి. టైగర్ బేబీస్ని అయితే కబ్ అంటారు, లెపర్డ్ బేబీస్ని ఏమంటారో నాకైతే ఐడియా లేదు. మీకు ఎవరికైనా తెలుసా? తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మళ్ళా ఇంకో జోన్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. మళ్ళీ చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం కదా, ఇంకేం యానిమల్స్ ఉన్నాయి అబ్బా, ఏం చూపిస్తారు, నెక్స్ట్ ఏం యానిమల్స్ వస్తాయి అనే ఎగ్జైట్మెంట్లో ఉన్నాం అనమాట. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారండి. మా అన్నయ్య వాళ్ళ బాబు, మా పిల్లలు ముగ్గురు బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇంకోండి నథింగ్ బట్ ఇక్కడ కూడా లయన్సే ఉన్నాయి, లయనెస్ అండ్ లయన్ అనమాట. బయట అయితే పెద్ద లయన్ ఉంది. ఇక్కడ ఇంకా చాలా లయన్స్ని అయితే చూసామన్నమాట. ఫుల్గా థ్రిల్ని ఎక్స్పీరియన్స్ చేసుకున్నాము. ఇలా వైల్డ్ యానిమల్స్ దగ్గర నుంచి చూడటం అంటే ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్సే కదా మన అందరికీ. మేమైతే ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాం. ఇంకోండి దగ్గర నుంచి వీడియో తీసిన దగ్గర నుంచి కనిపించింది. ఇది అయితే మా గొడవకి అయితే లేచిపోయింది అనుకోండి. ఇలా లయన్తో సెల్ఫీ కూడా దిగాను అనమాట. పులితో వేట హిందూతో ఆట మామూలుగా ఉండదు అని చెప్దామని సింబాలిక్గా.
ఏదో సరదాగా అలా ట్రై చేసాలేండి ప్రాస. నెక్స్ట్ అయితే ఇంకో జోన్లో కూడా ఎంటర్ అయిపోయాం. ఇప్పుడేం చూస్తున్నామో తెలుసా? ఐఎమ్ అయితే వెరీ ఎక్సైటెడ్ టు సీ దిస్ యానిమల్. అదేదో కాదండి, వైట్ టైగరు. చాలా రేర్ స్పీషియస్ అని నేను చదువుకున్న రోజుల్లో విన్నాను అనమాట. చాలా తక్కువ స్పీషియస్ అయితే ఉన్నాయి అని. ఇంకోండి వైట్ టైగర్ అనమాట. అది రోడ్స్ని అలా క్రాస్ చేస్తుంది. దాన్ని డిస్టర్బ్ చేయకుండా అయితే మనమైతే వేరే రూట్లో నుంచి ఇటు అయితే వచ్చామన్నమాట. ఇక్కడ అయితే ఈ బోన్స్లో అయితే చాలా బేబీ లయన్స్ అవన్నీ ఉన్నాయి. బేబీ లయన్స్ కాదు, బేబీ టైగర్స్ ఉన్నాయి. చాలా బాగుందన్నమాట. ఇంకోండి చాలా ఉన్నాయి చూసారా? అక్కడ చూసారా, అతను మెయింటెనెన్స్ చేసే అతను నిజంగా వాళ్ళ డేర్ అండ్ గట్స్కి మెచ్చుకోవచ్చు అనమాట. అలా యానిమల్స్, వైల్డ్ యానిమల్స్ దట్టు ఎలా ఫీడ్ చేస్తారు, ఎలా మెయింటైన్ చేస్తారు, ఎలా దగ్గరికి వస్తారు, మనకైతే దూరం నుంచి చూస్తేనే గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఇక్కడైతే ఇంకో బోన్లో అయితే వైట్ టైగర్ ఉంది. బయట వచ్చేసరికి మామూలుగా నార్మల్ టైగర్ అయితే ఉంది. అదైతే దాని దగ్గరికి వచ్చి అయితే ఇద్దరు అలా మీట్ అవుతున్నాయి. మేము సరదాగా అనుకుంటున్నాం అనమాట, ఇద్దరు లవ్వర్స్ వాళ్ళిద్దరిని విడతీస్తారని. ఇద్దరు ఒకరిని మీట్ అవటానికి చూసారా ఎలా ఉందో. దాంతో సరదాగా సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాను. ఫస్ట్లో ఆ సెల్ఫీ వీడియో అయితే నాకు చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చిందండి. ఈ లొకేషన్తో అయితే మా సఫారీ ఎండ్ అయిపోయిందనమాట. నా వీడియోస్ కనుక ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే షేర్ చేసుకోండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ లేటర్.